శాశ్వతమైన సత్యము నేను ఎవరు, రోజు మానవుడు ఈ వైజ్ఞానిక జీవితంలో అసంభవం అంటూ ఏదీ లేదని తెలుసుకున్నాడు. ఈ వైజ్ఞానిక జీవితంలో ఈ మస్తిష్కములో ఈ శరీరం యొక్క అంగాలన్నిట్లో కూడాను ఎవరు నడిపిస్తున్నారు? ఈ మస్తిష్కాన్ని సమయమనుసారంగా ఎవరు సంకేతం ఇస్తున్నారు? ఎక్కడి నుండి సంకల్పం వస్తుంది? ఏ విధంగా దీన్ని మస్తిష్కాన్ని ఇంకెవరు నిర్మించడం చేస్తున్నారు, నడిపిస్తున్నారు? రండి తెలుసుకుందామా. ఈ అనుపమ యాత్ర ప్రారంభం చేద్దామా. స్వయము తాలక విషయములో మనం ఎవరు, నేను ఎవరు, దీని ద్వారా పూర్తి జ్ఞానం మనకు అనుభవం అవుతుంది. అసలు నేనెవరు? ఈ శరీరం అయితే నేను కాదు, నేను ఒక ఆత్మను, చైతన్య ఆత్మ. నేను అతి సూక్ష్మమైనటువంటి అవినాశి ఆత్మను, చైతన్యమైన దివ్యమైన ప్రకాశించే ఆత్మను, ఒక పారలౌకిక సత్తాను. ఈ శరీరములో నేనున్నంత వరకు చెప్తారు దేహముతో జీవించున్నాను. దేహము నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇది శవం అని చెప్పారు. దీనికే మృత్యువు అని కూడా చెప్తారు. కానీ ఆత్మ అజర అమర అవినాశి, అది ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటుంది. నేను ఆత్మను మస్తిష్క మధ్యలో అనగా బురుకుటి మధ్యలో నివసించే ఆత్మ. నేను ఇక్కడే విరాజమానమై ఉంటాను. నేను ఆత్మను శరీరములో మస్తిష్కములో ఉంటూ పనిచేయిస్తున్నాను. దీనికే చెప్తారు బురుకుటి మధ్యలో ఉండే ఆత్మను, అద్భుతమైనటువంటి శక్తిని. ఈ చైతన్య శక్తి శరీరంలోకి వచ్చిన తర్వాతనే జన్మ అనేది ఉంటుంది. జన్మ తీసుకున్నాక గత జన్మ యొక్క విషయాలన్నీ మర్చిపోతాము, ఘటనలు కూడా మర్చిపోతాము. ఇది ఇంకొక సందర్భంలో దీనికి చెప్పారు మృత్యువు అని. మృత్యువు అంటే ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోవడమే మృత్యువు. ఆత్మ శరీరం ఎప్పుడు వదిలేస్తుందో రెండవ శరీరం తీసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఈ శరీరం అనేది మాంసము ఎముకలతో తయారైనది. ఇదంతా కూడా ప్రకృతిలో కలిసిపోతుంది. పంచతత్వాల్లో ఐక్యమైపోతుంది శరీరము. ఒక కారుని ఉదాహరణగా ఇచ్చారు. ఆత్మ శరీరము కారు డ్రైవర్గా ఉదాహరణ చూపించారు. డ్రైవరు కారు నడిపించే విధంగా అలాగా ఆత్మ శరీరాన్ని ఉపయోగిస్తుంది. కారు శరీరము, డ్రైవరు ఆత్మైనది. ఎలాగైతే డ్రైవరు కారుని కంట్రోల్లో పెట్టుకుంటారో అలాగ ఆత్మ శరీరములో ఉండే కర్మేంద్రియాలన్నింటినీ కూడా నడిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నేను స్వయానికి ఆత్మని ఎలా అనుభవం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద పుతలి బొమ్మ మనిషి ఆకారం అంతా ఉంది అనుకోండి. ఆ శరీరములో కండ్లు అనే కిటికీలతో చూస్తుంది. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ కండ్లనే కిటికీ ద్వారా ఆత్మ చూస్తుంది. అలాగా మీకు మీరు నేను ఈ కళ్ళ ద్వారా చూసే ఆత్మ నేను. ఆత్మ ఈ శరీరం నుండి వేరుగా ఉంటుంది. అలాగా మనం కార్యవ్యవహారాలు చేస్తూ కూడా ఆత్మిక స్థితిలో ఉంటూ పనిచేస్తూ ఉండాలి. అప్పుడు మన వాస్తవిక స్వరూపము చాలా సమీపమైనటువంటి విధంగా అనుభూతి అవుతుంది.
దీనికి ఆత్మిక స్థితి అని చెప్తారు. అందుకోసము మనము ఆత్మ అనుకుంటూ ఉండాలి. మన జీవితాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణములో జీవిస్తూ ఉండాలి. అందరి వైపు కూడా మనకి సకారాత్మక దృష్టి వస్తుంది. మన సమాజంలో శాంతి, పవిత్రత, ఖుషి మరియు ప్రేమ అనే ప్రకంపనాలతో నిండిపోతుంది ఈ యొక్క ప్రపంచము. ఓం శాంతి.